నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. లింగంపేట కోళ్ల ఫామ్లో 2500 కోళ్ల మృతి. అగ్రహారం పాల డైరీ సీజ్, రోడ్డెక్కిన పాడి రైతులు. TUWJ H143 జిల్లా అధ్యక్షులు లాయక్ పాషాను సన్మానించిన జర్నలిస్టులు. మహాశివరాత్రి జాతరకు ముస్తాబవుతున్న రాజన్న ఆలయం. చెందుర్తి మండలం లింగంపేట గ్రామంలోని ఒక కోళ్ల ఫామ్లో సుమారు 2500 కోళ్లు మృతి చెందాయి. ఇప్పటి వరకు కోళ్ల ఫామ్లో దాదాపు 2500 కోళ్లు మృతి చెందాయని కోళ్ల ఫామ్ యజమాని రమేష్ రావు తెలిపారు. 4 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని యజమాని వెల్లడించారు. భారీ స్థాయిలో కోళ్లు చనిపోవడంతో బర్డ్ ఫ్లూ కారణంగానే చనిపోతున్నాయని స్థానికులు భావిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆర్యవైశ్య ముద్దుబిడ్డ రేఖా గుప్తాను ప్రకటించడం ఆర్యవైశ్యులకు గర్వకారణమని ముస్తాబాద్ మండల ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి సంతోష్ గుప్తా అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయడాన్ని హర్షిస్తూ ఆర్యవైశ్య సంఘం సభ్యులు సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి సంతోష్ గుప్తా మాట్లాడుతూ దేశ ప్రధాని మోడీ ఆర్యవైశ్యులను గుర్తించి ఆర్యవైశ్య బిడ్డను ఢిల్లీ సీఎంగా ప్రకటించినందుకు ముస్తాబాద్ మండల ఆర్యవైశ్య సంఘం సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యులు వ్యాపార రంగంలోనే కాకుండా రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మట్ట వెంకటేశ్వర రెడ్డి, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాచెట్టి లక్ష్మణ్, కార్యదర్శి కూర సంతోష్, ఉప్పల చంద్రం, శ్రీనివాస్, సతీష్, బొంతుకుల రాజు, గందె విజయ్ కుమార్, కూర భిక్షపతి, రాజూరి పెంటయ్య, అరవాపల్లి సుదర్శన్, రమేష్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులను గుర్తించి ఈ యొక్క ఆర్యవైశ్య బిడ్డను ఢిల్లీ సీఎంగా చేర్చినందుకు దానికి మన ముస్తాబాద్ మండల ఆర్యవైశ్య సంఘ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేపట్టడం జరిగింది. మన దేశ రాజధాని అయిన ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారిని ఏకగ్రీవంగా CLP అక్కడ ఎన్నుకోవడం జరిగింది. దీనికి ప్రధానంగా ఇవాళ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన రేఖా గుప్తా గారిని ఇవాళ భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఈ ఆర్యవైశ్య సంఘం తరఫున మహిళ గతంలో రోషే గారు ఇక్కడ చేశారు. మహిళ చేస్తుంది దేశ రాజధానిలో. దానికి ప్రధానంగా ఇవాళ మోడీ గారు గుర్తించి మనకు ఈ సామాజిక వర్గాన్ని ఆ దేశ రాజధాని వరకు తీసుకొచ్చినందుకు, గుర్తింపు ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను మా భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తూ, మా మండల ఆర్యవైశ్య సంఘ సభ్యుల తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మోడీ గారు కూడా ఇవాళ అందరికీ కూడా అన్ని వర్గాలకు మన ఏ రకంగా గుర్తింపుని ఇస్తున్నారో ఆర్యవైశ్య సంఘానికి కూడా గుర్తింపునిచ్చి ఇంకా కూడా ఇట్లాంటి పదవులు, ఉన్నత పదవులను ఇంకా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నాను. బోయిన్పల్లి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ నగర్ నుండి పలు వీధుల్లో బాణసంచా పేలుస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందువుల ఐక్యత ఛత్రపతి శివాజీ జీవిత సందేశమని, హిందూ రాజ్య స్థాపన, హిందూ ధర్మ పరిరక్షణ కోసం జీవితాంతం పాటుపడిన మహనీయుడు శివాజీ అని కొనియాడారు. హిందువులంతా ఐక్యంగా ఉండడమే శివాజీ మహారాజుకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిల్ల చంద్రమౌళి, గుంటి శంకర్, ఉదారి నరసింహాచారి, మెరుపుల గంగాధర్, యాద ఆదిత్య, కంకనాల వెంకటేష్, యాద ప్రేమ్, సందీప్, బిల్ల రవీందర్, సంతోష్, దూస శ్రీకాంత్, ఆదేపు శ్రీనివాస్, వరుణ్, వంశీ, నితిన్, అభిరామ్, శివ, లక్ష్మణ్, బ్రహ్మప్రసాద్ యువకులు ఉన్నారు. ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో గ్రామంలోని ప్రజలంతా కూడా స్వయంగా వచ్చి
ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఈరోజు జరుపుకోవడం జరిగింది. దీనికి సహకరించిన మా యూత్ సభ్యులందరికీ ధన్యవాదాలు. భారతమాత ముద్దుబిడ్డ దేశభక్తి పితామహుడు శ్రీ శివాజీ మహారాజు గారి జయంతి ఉత్సవాలు ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల మమక్యంతో అందరితో భారీ ర్యాలీ నిర్వహించి వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శివాజీ యూత్ సభ్యులు అదేవిధంగా గ్రామ ప్రజలు గ్రామ యువకులందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని పాల డైరీని గురువారం రోజున అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా పాల డైరీ నిర్వాహకులు సిబ్బంది మాట్లాడుతూ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పార్లర్ ఎన్సీపీ ప్లాంట్ను ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ ఉన్న సమయంలోనే పర్మిషన్ తీసుకున్నామని, ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ, ఇండస్ట్రీస్ అధికారులు వచ్చి సీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్ సీజ్ చేయడంతో కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాడి రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ప్రతిరోజు 40 గ్రామాల నుంచి సుమారు 1500 పాడి రైతుల నుంచి పాలు సేకరిస్తున్నామని అన్నారు. ఈరోజు మన అగ్రహారం పాల కేంద్రం నుంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసరు మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ, డిపిఓ గారు, తర్వాత ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి మీకు పర్మిషన్ లేదని ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే పార్లరు మరియు మన ఎంసీసీ కూడా ప్లాంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీనిపై ఎందుకంటే దాదాపు రోజు ఒక 40 గ్రామాల నుంచి దాదాపు ఒక 1500 మంది రైతుల నుంచి పాలు సేకరించడం జరుగుతుంది. ఆ విధంగా ఇది మీకు ఎటువంటి నోటీస్ లేకుండా మాకు ఇవ్వడం కరెక్ట్ కాదు సార్. మీకు పర్మిషన్ లేదంటే ఆల్రెడీ మేము సువర్ణ ఫుడ్స్ ఇండస్ట్రీస్ నుంచి కూడా మేము కొన్నాము. దాని నుంచి గ్రామ పంచాయతీ కూడా పర్మిషన్ కూడా తీసుకున్నాం, బ్లూ ప్రింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పినా కానీ కూడా ఎటువంటి నోటీస్ లేకుండా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఇటువంటిది దాదాపు 40 గ్రామాల నుంచి దాదాపు ఒక 1500 మంది పాల ఉత్పత్తిదారులు పాలు సప్లై చేస్తుంది. ఇక్కడికి సాయంత్రం పాలు, రేపు మార్నింగ్ పాలు కూడా ఉన్నాయి సార్. దానికి రైతులకు నష్టం జరుగుతుందన్నా కానీ ఇది స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది 2003లో స్థాపించినాం. 2003 స్థాపించిన తర్వాత ఇప్పుడు పర్మిషన్ లేదంటే ఆల్రెడీ మేము గ్రామ పంచాయతీ కూడా 2015 నుంచి కూడా మీటింగ్ చేయించుకొని దాని తర్వాత కూడా రెగ్యులర్గా కూడా హౌస్ ట్యాక్స్ కూడా చెల్లించడం జరుగుతుంది. మీకు పర్మిషన్ లేదా ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా అంటే ఈరోజు మీకు పర్మిషన్ లేదంటే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు టీఎస్ ఐపాస్ అంటే టీఎస్ ఐపాస్ అప్పుడు ఎక్కడ గ్రామ పంచాయతీ పర్మిషన్ తోటే మన గ్రామ పంచాయతీలో కూడా హౌస్ ట్యాక్స్ కూడా చెల్లించడం జరుగుతుంది. రైతులకు కూడా 1500 మంది పాలు రోజు ఒక 10,000 లీటర్ల పాలు సేకరించడం జరుగుతుంది. రైతుల పాలకు కూడా నష్టం జరుగుతుంది. రాత్రి సేకరించిన పాలు, ఉదయం సేకరించిన పాలు కూడా ఇబ్బంది అవుతుందని తర్వాత కామెడీ నుంచి కూడా 10,000 లీటర్ల ట్యాంక్ కూడా ఇక్కడ ట్యాంకర్ ద్వారా పాలు కన్వర్ రావడం జరిగింది. ట్యాంకులో కూడా పాలు ట్యాంకులో లోడ్ చేసిన తర్వాత కూడా బయటకి పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఈరోజు తీవ్రంగా ఇది నష్టపరిహారం రైతులు ఇది ఎందుకంటే ప్రతిపక్షానికి కూడా కాదు, ఎందుకంటే ఇది రైతుల సంస్థ, రైతుల గురించి ఆలోచించారు. ప్రజాప్రభుత్వం ఉన్నారు, ఎక్కడ ప్రజాప్రభుత్వం ఉంటారు, రైతులకు కూడా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల సంక్షేమం కోసమే పనిచేస్తానని, వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే నా ధ్యేయమని టీయూడబ్ల్యూజే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రాయక్ పాషా అన్నారు. ఇటీవల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం H143 ఎన్నికల్లో నూతనంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సయ్యద్ రాయక్ పాషా, టెంజ్ ప్రధాన కార్యదర్శి అజీంలను గురువారం వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సయ్యద్ రాయక్ పాషా మాట్లాడుతూ జర్నలిస్టుల సంఘం బలోపేతం కోసం, సభ్యుల సంక్షేమం కోసం ఆర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నర్సయ్య, ప్రధాన కార్యదర్శి జితేందర్, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, కొత్వాల్ శ్రీనివాస్, విష్ణు, దేవరాజు, నాగి సంతోష్, షబ్బీర్, రియాజ్, సండి రాజేందర్, హరీష్, శ్రీకాంత్, రాపెల్లి గంగాధర్, ఇమ్రాన్, నయీం, రాజు, గంగాధర్, జునైద్, ఫహద్, రాజు, ముషాయిద్, షోయబ్, అజర్, బాలాజీ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు తీయాలా? నడుతున్నాయి
ఈనాటి ఈ సన్మాన సభకు హాజరైన మన H143 సభ్యులందరికీ ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన లాయకన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సార్ అలాగే మారుతి సాగరన్న గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే టెన్యూ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. TUWJ 143 ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు మా మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి తప్పకుండా నా వంతు నాపై నమ్మకం ఉంచి నాకు ఈ యొక్క పోస్టును అప్పగినందుకు, జర్నలిస్టుల సమస్యల కొరకు మరి సంఘం బలోపేతం కోసం తప్పకుండా నా వంతు నేను కృషి చేసి జర్నలిస్టు సమస్యల కోసం అనుక్షణం కష్టపడి ఈ యొక్క సంఘానికి బలోపేతంగా ఉంటామని మీ అందరికీ నా మీద నమ్మకం ఉంచి మీరందరూ నాకు సపోర్ట్ చేసి, మరి ముఖ్యంగా లాయక్ భాయ్కి మరియు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రఫీక్ భాయ్కి, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ నరసన్న గారికి మరియు నా తోటి మిత్రులు అందరికీ మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా రాబో రోజుల్లో మీ అందరి వెంట ఉంటే మీ అందరి సమస్యల కోసం తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా నా సోదరులకు, ఈ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సభ్యులందరికీ, నన్ను ఆత్మీయంగా ఈరోజు సన్మానానికి ఆహ్వానించి సన్మానించిన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఆదరాభిమానాలు, ఈ అభిమానము ఎల్లకాలం ఉంటుందని, మీ అభిమానం నాపైన ఉండాలి, మీ సమస్యలు మీ హక్కుల కోసం నేను పోరాటం చేస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ జర్నలిస్టుల సమస్యల కోసం, హక్కుల కోసం, ఇంకా ఏమైనా సమస్యల కోసం, ఇళ్ల స్థలాలే కావచ్చు, మిగతా అంశాలపై పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉంటా. మీరందరూ మా వెంట ఉంటే మనం సాధించలేది ఏది ఉండదని నేను భావిస్తున్నా. అలాగే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సార్, ప్రధాన కార్యదర్శి మారుతి సాగరన్నల నేతృత్వంలో ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ, సభ్యుల సంక్షేమం కోసం, సంఘాల అభ్యున్నతి కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ, ఈరోజు ముఖ్యంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకునేందుకు సహకరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మహాసభలు విజయవంతం చేసిన ప్రతి సభ్యుడికి మరోసారి ధన్యవాదాలు. ఈరోజు సన్మానించిన మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పంచుకున్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం మహాశివరాత్రి జాతరకు ముస్తాబవుతుంది. గురువారం రోజున చలవ పందిలను వేస్తూ వాటిని సుందరీకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు రాజన్న గుడిలో మహాశివరాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని కరీంనగర్ డైరీ పర్మిషన్ లేదనే కారణంతో గురువారం అధికారులు సీజ్ చేశారని పాడి రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ముందస్తు సమాచారం లేకుండా ఏ విధంగా డైరీని సీజ్ చేస్తారని, డైరీ లేకుండా తమ పాలు ఎలా విక్రయించుకోవాలని ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వీరప్రసాద్, ఎస్ఐలు రమేష్, వెంకటరాజ్యం, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అధికారులు వచ్చి సీజ్ చేసిన డైరీని ప్రారంభించాలని డిమాండ్ చేయడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. సంబంధిత అధికారులు రావాలంటూ పాడి రైతులు ధర్నా నిర్వహించారు. ఏ పార్టీతో సంబంధం లేదు, కేవలం రైతులే.
నాకేమంత అవసరం ఏముంది? ఇది రాజకీయ కక్ష ప్రకారంగా చెప్తున్నారు సార్. మరి రైతులు ఏమైనా ఉంటే లీడర్ సార్ అక్కడ చూసుకోండి సార్. సార్ మాకు జైలు పంపురి, మమ్మల్ని అందరినీ మాత్రం జైలు పంపురి సార్. రేపు మమ్మల్ని అందరూ జైలు పంపురి. రేపు ఇవే నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అధ్యక్షులు నమస్కారం.